హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2.0 అనేది ఒక ప్రోమోలాగా చూపించారు. నాకు సార్ వచ్చారు, 12వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుద్దని చెప్పారు. బాగానే ఉంది, కానీ ఎలా జరుగుతుంది, ఎన్ని విధాలుగా జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్? మరి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో జరుగుతుందా? ఫస్ట్ లెవెల్లోనే ఎలా జరుగుతుంది? జడ్జెస్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ప్రాసెస్, అందరికి కూడా అప్లికేషను తీసుకుంటారు, ఎంతమంది ఎన్ని వేల మంది అయినా సరే. ఓకే. సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి 300 మంది సెలెక్టింగ్ ఉంటుంది, అన్ని వేల మందిలో 300 మంది. థర్డ్ లెవెల్ వచ్చేటప్పటికి 100 మందే సెలెక్ట్ అవుతారు 300 మందిలో. ఫోర్త్ లెవెల్ వచ్చేటప్పటికి డిక్లరేషన్ ఫాము, సంతకాలు ప్లస్ 200 ప్రశ్నలకి జవాబులు. ఇక ఫిఫ్త్ లెవెల్ వచ్చేటప్పటికి అప్పుడు జడ్జెస్ ఎంటర్ అవుతారు, అప్పుడు షో స్టార్ట్ అవుద్ది. అది ఎప్పుడంటే ఆగస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుద్ది, సెప్టెంబర్ మొదటి వారం వరకు నడుస్తుంది. మరి జడ్జెస్ ఎవరయ్యా అంటే ఇంకా నిజంగా అందరికి ఇష్టమైన క్యాండిడేట్లే ఉన్నారు. అందరూ కూడా బిగ్ బాస్ అంటే ఇది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎవరంటే నిజంగా ముఖం మీద చెప్పేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు, ఇది తప్పు అని కరెక్ట్గా వాళ్ళ ముఖం మీద చెప్పేవాళ్ళే ఉన్నారు. వీళ్ళ తీర్పు మీదే ఎవరు మరి వీళ్ళని ఎవరు మెప్పించబోతున్నారు ఏందనేది కూడా, వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్లో పంపించబోతున్నారు అనేది అందరికి ఇష్టమైన పర్సన్సే అందరూ కూడా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శివన్ అయితే బాగుండిద్దని, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చినాడు, బయట కూడా చాలా స్ట్రైట్గా మాట్లాడే విధంగా ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శివన్ ఉంటాడు అనుకున్నాం. అలాగే శివన్న ఒక జడ్జి. సెకండ్ వచ్చేటప్పటికి గీతామాధురి గారు కూడా రన్నరప్గా మిగిలారు. చాలా బాగా వాక్చాతుర్యం కానీ మాట విధానంగా కరెక్ట్గా మాట్లాడే విధానం షోలో కూడా చూసాం మనం, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిందో. కాబట్టి సెకండ్ జడ్జెస్ వచ్చేటప్పటికి గీతామాధురి గారు. సెకండ్ వచ్చేటప్పటికి రాహుల్ చిప్లిగంజ్ కూడా బిగ్ బాస్లోకి వచ్చారు, విన్నర్గా నిలిచారు. మరి రాహుల్ గారు కూడా వస్తున్నారంటే ఈ ముగ్గురు జడ్జెస్, మరి ఈ ముగ్గురు జడ్జెస్ ఓకేనా, వీళ్ళు ఓకేనా, ఇంకెవరైతే బాగుంటుంది అనేది మీ దృష్టిలో కామెంట్ చేయండి. ఓకే. ఈ 5 లెవెల్స్లో ఈ 2.0 అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, సెలక్షన్ విధానం జరుగుతుంది కదా. మరి ఈ సెలక్షన్ విధానంలో ఎలా జరుగుతుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు, వాళ్ళ రూల్స్ ఏంటి అని అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు, సామాన్యులు అందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్ ఏంటి ఫస్ట్ చూసేది అదే. ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడే ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మీ టాలెంట్స్, పూర్తి టాలెంట్స్ ఎలా అయినా వీడియో చేయండి, మీకు ఏం టాలెంట్స్ ఉన్నాయో క్లియర్గా ఆ టాలెంట్స్ వీడియో తీసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్లో పంపించండి. క్లియర్గా పెట్టండి, ఏదైనా తొందరపడద్దు, నిదానంగా పెట్టండి. సామాన్యులు కూడా గెలిచే అవకాశం ఉంది, సెలబ్రిటీలను కూడా పక్కకు నెట్టేసి లాస్ట్ టైము మనకి పవన్ కళ్యాణ్ గెలిచాడు, సామాన్యుడు గెలిచాడు. కాబట్టి ఈసారి ఎవరికి ఉందో అదృష్టం కదా, అప్లై చేసుకోండి. నిదానంగా చక్కగా క్లియర్గా వీడియోలు తీసి మీ టాలెంట్ ఏంటనేది, ఫుడ్డా లేకపోతే గేమ్సా లేకపోతే ఏదైనా మీమ్స్లో చేయటమా లేకపోతే ఏదైనా వీడియోలు చేయటమా, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ చక్కగా వీడియో తీసి పెట్టండి. ఫస్ట్ అప్లికేషన్ సెలక్షన్ అది. సెకండ్ వచ్చేటప్పటికి ఈ ఎన్ని వేల మంది అయితే అప్లై చేసుకుంటారో అన్ని వేల మందిలో ఒక 300 మందినే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 300 మందిని జూమ్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు. జూమ్లో మీ టాలెంట్ ఏంటి, మీరు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, బిగ్ బాస్కి వస్తే ఏం చేస్తారు, అసలు బిగ్ బాస్కే ఎందుకు రావాలి, మీరు ఎందుకు మేము తీసుకోవాలి, మీరు బిగ్ బాస్కి ఏ విధంగా ఉపయోగపడతారు అనేది మీ పర్సనలీ కూడా మొత్తం ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ జూమ్లో వాళ్ళకి 300 మందికి. ఫోర్త్ లెవెల్కి వచ్చేటప్పటికి, థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి 100 మందిని సెలెక్ట్ చేస్తారు 300 మందిలో. మిగతా 200 మందికి టాటా బాయ్ అని చెప్పేస్తారు, అప్పుడే చెప్పేస్తారు, మళ్ళీ ఆశపడకుండా పాపం. 100 మంది సెలెక్ట్ అవుతారు. ఈ 100 మందిలో లాస్ట్ టైంలో కూడా మనకు జూలై ఇవి లాస్ట్ వీక్ అట్లా ఉండొచ్చు. వీళ్ళు కూడా ఈ 100 మందిని సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ నీకు ఏం చెప్తారంటే అన్నపూర్ణ స్టూడియోకి రమ్మని చెప్తారు. ఈ 100 మందిని ఆ ఫోర్త్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ 100 మంది అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్తే డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడ సంతకాలు పెట్టిన తర్వాత 200 ప్రశ్నలతో కూడుకున్న ఒక బుక్లెట్ ఇస్తారు, జవాబులు రాయాలి. వాళ్ళు జవాబులు రాసిన తర్వాత లోపల పంపిస్తారు. ఇప్పుడు అసలైన పరీక్ష మొదలయ్యేది. అసలైన ఎవరెవరు టాలెంట్ ఏందనేది వీడియోలో మీరు పంపించిన దానికంటే కూడా ఇంకా ఇక్కడ బీభత్సంగా ఉంటుంది. ఎవరి టాలెంట్ అనేది ఎలా రూపించుకోవాలి, ఇప్పుడే అసలైన పరీక్ష, అగ్ని పరీక్ష అంటే ఇదే. ఇప్పుడే మరి ఎవరో జడ్జెస్ని మెప్పిస్తారు, ఎవరు మరి జడ్జెస్కి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎవరు కరెక్ట్ జవాబు చెప్తారు,
ఈ టాలెంట్ జడ్జెస్కి అందుతుందా, వీళ్ళు చూపించే టాలెంట్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు బిగ్ బాస్ కావాల్సింది వాయిస్ రైజ్ చేయడం కావాలి, బిగ్ బాస్ హౌస్లో ఫైర్ కావాలి. మరి ఆ ఫైర్, ఆ వాయిస్ రైజ్ చేయడం అదంతా కూడా జడ్జెస్ని మెప్పించగలరా అనేది ఇప్పుడే మొదలవుతుంది అనమాట. వీళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టేసి నామినేషన్ ప్రాసెస్, వీళ్ళల్లో ఎవరు ఉండకూడదు, ఎవరు వెళ్ళాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళు అనర్హులు, వీళ్ళు ఉండకూడదు అంటారు కదా. నేను ఎందుకు ఉండకూడదు, ఇక వాళ్ళ కొట్లాట్లేక వాళ్ళకే జుట్లు ముడేసుకోవటం, వాళ్ళే డిస్కషన్లు పెట్టుకుంటే దాంట్లో మనవాళ్ళు జడ్జెస్ ఉన్నారు కదా, మరి వీళ్ళలో ఉన్న కంటెంట్ అంటే ఆ సామాన్యంలో ఉన్న కంటెంట్ బయటికి రావాలంటే మన జడ్జెస్ దాంట్లో కొంచెం ఆజ్యం పోస్తూ ఉండాలి, కొంచెం నూనె పోస్తూ ఉంటే ఫైర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ ఫైర్లో నుంచి మన టాలెంట్ ఇంకా బీభత్సంగా బయటకు వస్తుంది. అలాగా వాళ్ళు ఉన్న ఫైర్ అంతా బయటికి తీసుకొచ్చేసి ఆ బయటికి తీసుకొచ్చిన వాళ్ళలో 40 మందిని సెలెక్ట్ చేస్తారు, 100 మందిలో. ఆ 40 మందితోటి ఆగస్టు 20 నుంచి షో స్టార్ట్ అవుద్ది. అది లాస్ట్ టైం మనకి హాట్స్టార్లోనే వచ్చింది, జియో హాట్స్టార్లో. ఇప్పుడు అలా కాకుండా మామూలు మా టీవీలో కూడా వస్తుందట, దాంట్లో కూడా చూడొచ్చు. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఈ 40 మందితోటి మన జడ్జెస్ పెట్టే పరీక్షలు నెగ్గి వాళ్ళని మెప్పించి వాళ్ళ టాలెంట్ అది నిరూపించుకొని వాళ్ళు ఏం చేయబోతారో చెప్పి బిగ్ బాస్ వెళ్ళినాక ఏం చేస్తారో అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు సెలెక్ట్ అవుతారు. 5 సెలెక్ట్ అయ్యి అప్పుడు హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఇవి 5 ప్రాసెస్లో జరుగుతుంది. మీరు చక్కగా అప్లికేషన్ చక్కగా నింపి పంపించండి. ఈ ప్రాసెస్లో మీ పూర్తి టాలెంట్ ఏం భయపడకుండా మీకున్న టాలెంట్స్ అన్నీ కూడా బయట పెట్టండి. జడ్జెస్ మెప్పించండి, శివన్ని, గీతా మాధురి గారిని, రాహుల్ చిప్పులు గారిని వాళ్ళని మెప్పించండి. మరి గెలవండి. ఆ లాస్ట్ 5 మరి ఎవరు ఉంటారో మీరే ఉంటారేమో అనుకొని అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. సామాన్యులు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.